దాదాపు మన చిత్తూరులో 20-25 సంవత్సరాల ముందు ఇప్పటి వరకు కూడా డెవలప్ కాకుండా ఉన్నటువంటి 2 సంవత్సరాల ముందు ఏదైతే డెవలప్ కాలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతిదీ అభివృద్ధి పరంలో దూసుకుపోతున్నాం. ఉదాహరణకి ఉదాహరణ మా వాటిలో ఒక ట్రాక్టర్ మట్టి పోసుకో లేకుండా పోయాడు. రాష్ట్ర గవర్నమెంట్ లో ఒక కార్పొరేటర్ దగ్గరికి ఎన్నిసార్లు జరిగినామంటే మట్టి పోసుకోవడానికి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. అదే ఈ రోజు జీఎం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అదే ఎవరైతే నాకు మట్టి పోయారో వాళ్ళ ఇంటి దగ్గరికి సీసీ మట్టి ఇప్పించిన ఇదే గవర్నమెంట్ జీఎం గారు వచ్చిన తర్వాత మా రోడ్లు మాకు వాటర్ ల్యాండ్ బోర్డు కావాలి. 5 సంవత్సరాలు అడిగితే బోర్డు చూపించలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బోర్డు అడిగిన వెంటనే ఒకే ఒక రోజు గ్యాప్ లో బోర్డుని అరేంజ్ చేసి పైపుని అరేంజ్ చేశారు. అట్లాగే కాలువలు డ్రైనేజ్ కాలువలు మన వాటిలో పడైన వాటిలో టోటల్ గా స్తంభం ఎక్కువ అందరికీ తెలిసిందే. కాలువలు అడగగానే ఎమ్మెల్యే గారు అడగగానే స్పందిస్తూ కాలువలు సైతం జరిగింది. ఇప్పటివరకే 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు కాలువలు సైతం చేశారు. అట్లాగే ఇప్పుడు కూడా మన యూపీఎస్ సెంటర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ ప్రీవియస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి ఆపేస్తారు. దాన్ని డెవలప్ చేయకుండా ఆపేసి 200-300 సంవత్సరంగా గవర్నమెంట్ వాళ్ళకి రెంట్ కడుతున్నారు. అది కూడా చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ బిల్డింగ్ కి 20,000 రూపాయలు రెంట్ పే చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా. దానికోసం ప్రోడక్ట్ మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళగానే ఎమ్మెల్యే గారు స్పందించి కలెక్టర్ గారికి కోఆర్డినేట్ చేయించి హాస్పిటల్ అధికారంలో పోతుంది. ఈ 27వ తారీఖు అనుకున్నారు. సమయంలో మనకు మహానగరం వల్ల 1 వీక్ బ్యాక్ పెట్టుకొని నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి మనకు సహకరించినటువంటి జీఎం గారికి మరియు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే రాబోయే మహానగర్ జరుపుకునే మహానగర్ జరుపుకునే యాప్ లో ప్రశాంత్ నగర్ కి ఇంకొక 15 కాలువలు పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నాను సార్. ఒక్కొక్క కాలువకి 10 నుంచి 15 లక్షల రూపాయలు వర్క్ అవుతుంది. 2 నుంచి 2.5 కోట్లు పెడితే మన ప్రశాంత్ నగర్ లో డ్రైనేజీ సమస్య తీరిపోతుంది. కానీ రిక్వెస్ట్ గా మనం అడుగుతున్నాము, ప్రశాంత్ నగర్ కి మీరు దయచేసి ఆ డ్రైనేజ్ వ్యవస్థను క్లియర్ చేయాలి. పబ్లిక్ అడిగేది వాటిలోకి వెళ్ళిన తర్వాత డ్రైనేజ్, వాటర్, లైటింగ్ ఈ 3 ఇస్తే పబ్లిక్ ఇబ్బంది లేకుండా మనం అభిమానిస్తారు. కాబట్టి ఈ 3 సహకరించి చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మనకి నమ్మకం వాళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. వల్లభ నగర్ వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ ఇప్పిస్తాం. 10 లక్షల రూపాయల వరకుతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిస్తారు. అది రోజులు ఇదే జరుగుతుంది. అట్లాగే మన కలెక్టర్ ఆఫీస్ నుంచి దుర్గంపూర్ వరకు కూడా రోడ్ రైడింగ్ సెంటర్ రైడింగ్ వచ్చే వరకు కూడా ఎమ్మెల్యే గారు మనకి సహకరిస్తున్నారు. ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటూ పోతే చాలా ఎమ్మెల్యే గారు మనకి డెవలప్మెంట్. కాబట్టి మనందరూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ జన్మభూమి నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏ పని కానీ కనీసం కాలువ చిన్న కాలువ అడిగినా చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు అంటే ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా మేజర్ ప్రాబ్లమ్ని పెట్టగలిగాము. ఎద్దడి అంటే నీళ్లు కొనసాగాలి కాబట్టి చాలా ఇబ్బంది నీళ్ళ కోసం. ఆయన మేము అడిగినప్పుడు బోధించినాడు. ఆ బోర్డు కొన్ని బోర్డు సక్సెస్ అయినాయి, కొన్ని బోర్డు సక్సెస్ కాకపోయినా కూడా నీటి పైన సమస్య పైన ఆయన పదే అడిగే క్వశ్చన్ ఏమంటే, నేను పోయినప్పుడు అన్న బోర్డు వేసే సమస్య దాన్ని పర్మనెంట్ గా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, దాని మీద చూపిస్తుంటే నా దగ్గరికి కూడా అని చెప్పి పదే ఆయన మన మనసులోనే మనం బాధ ఏమనేది ఎదురుగా పోయిన కాళ్ళతో చూస్తే మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తారు పోతారు, కానీ మనం అభిమానించే వ్యక్తిగా మనతో కలిసి పెరిగి పెద్దోడై ఈ రోజు మన ముందర ఒక ఎమ్మెల్యేగా వచ్చి నిలిచిన తర్వాత మన సమస్యలు ఏమేమి అర్థం చేసుకోగలిగిన వ్యక్తిగా ఏదో ఈ రోజు మైక్ ఇచ్చాను కదా నేను చెప్పాలనే ఉద్దేశం కాదు, ఇది 100% నిజము. ఎందుకంటే దుర్గానగర్ కానీ డివిజన్ లో ఒక 16వ డివిజన్ నుంచి 17వ డివిజన్ కి కాలువ వచ్చి దాదాపు 7 సంవత్సరాలు మురుగు కాలువ తొక్కుని ఇళ్ళు లోపలికి పోయే పరిస్థితి ఉంది. దాని సమస్యను పూర్తిగా పరిష్కరించిన వ్యక్తి
మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు. అత్యంత మహారాజులు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి, జిల్లా చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ వెంకటేష్ గారికి, అదేవిధంగా చంద్రబాబు గారికి, చంద్రప్రకాష్ గారికి, ఇక్కడ వచ్చేటువంటి కార్యకర్తలకి, నాయకులకి స్వాగతం సుస్వాగతం. పుట్టినరోజు కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకున్నటువంటి 14 ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలందరికీ 2014, 2019లో అదేవిధంగా ఇంతకు ముందు తెలుగుదేశం వచ్చినప్పుడే మన ఆంధ్ర కానీ చిత్తూరు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు కూడా మా గ్రామానికి రోడ్లు అభివృద్ధి, ఈసీ రోడ్లు కానీ, అదేవిధంగా ఈ హౌసింగ్స్, కాలువలు, హౌసింగ్ మా డివిజన్ లో 491 అదేవిధంగా ఈ లో కూడా 42 అయినాయి. మొన్న 42 హౌసింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రెండో ఫేసింగ్ అవుతా ఉన్నాయి. అదే పెన్షన్ కూడా నిన్న 42 పెన్షన్లు రాయడం జరిగింది. 42 పెన్షన్ అయింది. మన కార్యక్రమాలు ప్లానింగ్ ఈ టౌన్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రోడ్డు విస్తరణ కానీ